చివరగా అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపమేడా కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నేను ఏమీ తెలియని దాన్ని, ఒట్టిదాన్ని, మట్టిదాన్ని ప్రభా. ఈరోజు ఇలా నిలబెట్టుకున్నారంటే అది కేవలం నీ కృప తండ్రి. నిన్ను నా నోటు బోరుగా వాడుకోండి ప్రభా. నీ సిలువు సాటున మరుగుపరచండి దేవా, నీకు వందనాలు అయ్యా. నేనే ఏదైతే మాట్లాడుతున్నానో మీరు నా హృదయంలో ఉండి ప్రేరేపణ కలుగజేసి నా నోటి ద్వారా మీరు మాట్లాడి ప్రభా ప్రజలను ప్రభా ఆనందపరిచే విధముగా మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. దేవుడి వాక్యము తన వెనుకలో భద్రపరచును కనుక. ఒకే పేరు గల ఆమె బైబిల్లో 6 ఉన్నారు. ఆ పేరు గల ఎవరో చెప్పండి. వెరీ గుడ్. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం రోజు 9 గంటలకు యేసుక్రీస్తు వారిని సిలువపై ఎక్కించారు. 3 గంటలకు తన ప్రాణం వదిలాడు. ఈ 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలలోనూ 3వ మాట మాట్లాడుతూ ఉన్నాం. ఈ 3వ మాట మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కి నలుప్రక్కలా చూశాడు. ఎవరు కనపడ్డారు అక్కడ? తన తల్లి, తన శిష్యుడు. తల్లితో చెప్తున్నాడు. అప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గరకు చుండడా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ మాట ఎప్పుడైతే మాట్లాడాడు, వెంటనే ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంటన చేర్చుకున్నాడు. మరి ఏమీ ఆలోచించలా. మరి తన తల్లిని ఇంట చేర్చుకున్నాడంటే ఏమీ ఆలోచించకుండా చూడండి. ఇప్పుడు ఈ విషయంలో అమ్మ అని ఎంతమందిని అన్నాడు, అమ్మ అని ఎంతమందిని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఏ సమయంలో పిలిచాడు, ఏ సందర్భంగా పిలిచాడు? ఒకసారి వాక్యం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది, కేకలు వేసినాగమ్మ. ఆగాగు. అప్పుడు కానాను స్త్రీ ఆమె హిందూరాలు. ఆ సమయంలో తన కుమార్తెకు దెయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది నాయన, నా కుమార్తెను నువ్వు బాగు చెయ్యాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెకి ఏ సమాధానము చెప్పలేదు. అటు ఇటు తిరుగుతున్నారే కానీ ఆమె ప్రాధేయపది అనేక విధములుగా అడుగుతున్నా కానీ ఆ తల్లికి ఏమి సమాధానం చెప్పటంలా. ఎందుకు చెప్పటం లేదు ఏమిటి? అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. ఇన్నిసార్లు బ్రతిమలాడి అడుగుతున్నా కానీ ఒక్క మాట కూడా చెప్పలే. ఎందుకు చెప్పలేదు? ఒక్క మాట అయినా చెప్పకుండా ఏం చేస్తాను, తన శిష్యులు కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు? ఈమె తన వెంట వచ్చి కేకలు వేయుతున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా,
కూడా కోపం వచ్చింది. ఏంటి ఈయన ఈ విధంగా ఈయన అడుగుతున్నాడు కదా, అడిగినప్పుడు కనీసం ఒక్క మాట కూడా సమాధానం చెప్పటం లేదు. నేను బాగు చేస్తానని చెప్పటం లేదు, బాగు చేయనని చెప్పటం లేదు. ఆమె పదే పదే ఈమె చుట్టూ తిరుగుతున్నది. శిష్యులు కోపం వచ్చింది. శిష్యులు అడుగుతున్నారు తండ్రిని, అయ్యా ఈమె ఎంతగా అడుగుతుంది కదా, నువ్వెందుకు సమాధానం చెప్పటం లేదు? ఏంటి ఈమెలో ఉన్న దోషం? ఈమె కానాని స్త్రీ, ఆ స్త్రీ అయిన కానాని స్త్రీ, అది హిందూరాలు అయినా ఆమెతో మాట్లాడటానికి యేసు ప్రభు వారికి ఇష్టం ఉంది. కానీ కొంత ఆలోచించి అప్పుడు చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడు? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు కానీ నేను పంపబడలేదు. ఆమెను గొర్రెల యొద్ద కానీ నశించిన వారి యొద్ద కానీ ఎక్కడికి పంపలేదు. కానీ ఆమె మాట్లాడే మాట ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు. అటు యేసుక్రీస్తు వారు కూడా పట్టించుకోవట్లేదు. శిష్యులందరూ చూస్తున్నారు, ఆమె విసుక్కుంటున్నారు. ఏంటి ఏమైనా ఎంత ఇదిగా వేధిస్తున్నారు, ఎంత ఇదిగా బాధపడుతున్నారు, ఎందుకు ఏమితో మాట్లాడటం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. ఆగమ్మ అప్పుడు అడుగుతుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా తన బల్ల మీద నుండి ముక్కలు తింటాయి కదా, వాటిని కూడా అడుగుతావు కదా. ఈ యజమానుడు అయినప్పుడు ఆ యజమానుడు కూడా అడుగుతున్నాడు, ఏమని? బల్ల మీద నుండి పడిన ముక్కలను తినును కదా అని చెప్పాను. నేను బల్ల మీద నుండి పడి ముక్కలను తినును కదా అని చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకుంటుంది అన్నమాట. అయ్యా నన్ను కుక్కతో కూడా సమానంగా చూసావే, నా కూతుర్ని స్వస్థతపరచడం నీకు ఇష్టం లేదా అని అడిగినప్పుడు అప్పుడు అడుగుతున్నాడమ్మా, నిజముగా ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుండి పడిన ముక్కలను తిన్ను. అప్పుడు అంటున్నాడు చూడండి, అందుకు యేసు అమ్మా, ఏ విధంగా పిలిచాడు? అమ్మా. ఆ మాటలో ఎంత మధురం ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించండి. ఆమె కనాను స్త్రీ, ఆమె ఎలాంటి వ్యక్తి కూడా తెలుసు కూడా తనకి ఏ సమాధానం చెప్పటం లేదు. ఏ సమాధానం చెప్పకుండా శిష్యులు కూడా ఆమెను ఈ విధంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు చూడండి, తన హృదయము ఎంత నిమ్మలపరుచుకొని ఆమెకు అమ్మా అని పిలిచాడు. అమ్మ అని పిలిచినప్పుడు ఆమె ఎంత ఆశ్చర్యపోయిందంటే, అయ్యో నన్న అమ్మ అని పిలుస్తున్నాడా, నేను ఎలాంటి దాన్నో తెలుసు కదా, నేను ఎట్లాంటి దాన్నో తెలుసు కదా, నన్ను అమ్మ అని పిలుస్తున్నాడంటే అప్పుడు యేసుని అనుకుంది, అయ్యా నేను నీ తల్లిని పోలినట్లుగా నేను నిలవటానికి నన్ను అమ్మ అని పిలిచావు అని చెప్పేసి తను చాలా సంతోషపడి అప్పుడు అడుగుతున్నది అనమాట. 28వ వచనం కూడా, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నువ్వు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆ కుమార్తె స్వస్థత పొందాను. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నేను ఇన్ని విధాలుగా నిన్ను హింసించినా బాధ పెట్టినా, నీ మాట ఆలకించకపోయినా, శిష్యులు గొడవ చేసినా సరే నిన్ను నేను పట్టించుకోలేదు. ఆఖరికి కుక్కవని కూడా నీవు ఆలోచించుకొని, నా జీవితం కుక్కలాంటి జీవితమైనా సరే అని ఆలోచించుకొని నీవు నన్ను వదలక ప్రభువా నా బిడ్డను బాగు చేయమని నువ్వు అడిగినప్పుడు అమ్మా నీకు విశ్వాసము గొప్పది అని చెప్పి ఆ బిడ్డను స్వస్థత పరిచి పంపించాడు. అదే విధముగా 2వ మాట యోహాను సువార్త 4వ అధ్యాయము, ఇది కానాను స్త్రీని గురించి తెలిసిన మాట. కానాను స్త్రీని అమ్మ అని పిలిచాడు. 2వ మాట సమరయ స్త్రీ 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. మొదటి నుంచి చదువమ్మా. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మిస్తున్న సంగతి
పరిచర్యనని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోధా దేశమును తెరిచి 5వ వచనం చదవమ్మా. యాకోబు తన కుమారుడైన ఏషాబు దగ్గర భూమి దగ్గర ఉన్న సమరయలోను సుకార అను ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన ఉన్న రీతినే ఆ బావి దగ్గర కూర్చుండాను. చాలమ్మా. చూడమ్మా, కానాను స్త్రీ యేసు దగ్గరకు వచ్చింది. యేసు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. చూడండి, యేసు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీ తను బ్రతికిన బతుకు అంతా మామూలుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎలాంటిదో అందరికీ తెలుసు. కానీ ఆ వ్యక్తి ఏ టైంలో నీళ్ళకు వచ్చింది? 12 గంటల టైం. మామూలుగా నీళ్ళు తెచ్చుకోవాలంటే ఉదయం లేదా సాయంత్రం తెచ్చుకుంటారు. అలాంటప్పుడు ఏమో 12 గంటలకు వచ్చిందంటే నీళ్ళకి ఆమె వేషాలు, ఆమె ప్రవర్తన ఎవరికి నచ్చదు. కాబట్టి నేను ఒంటరిగా పోయి ఆ నీళ్లు చేదుకొని వచ్చుదు కదా అని చెప్పేసి ఆమె బావి దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు బావి దగ్గర ఉన్నారు. బావి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉన్నది, నీళ్ళు ఇవ్వమని. ఆమె ఆయన కింద పైన చూసి అంటుంది, నువ్వు యూదుడువు, నేను సమరయ స్త్రీని. అలాంటప్పుడు నా నీళ్లు నీకు ఎలా ఇస్తానయ్యానంటే, నువ్వు సమరయ స్త్రీవే, నీకు పెనిమిట్లు 5 ఉన్నారు, ఇప్పుడు 6వాడు కూడా ఉన్నాడు. ఈ 5 పెనిమిట్లు నీ వాళ్ళు కాదు. ఈ 6వాడు నీ దగ్గర ఉంటాడో లేదో తెలియదు. అవసరమైతే ఇన్ని ఉపయోగించుకుంటావు, లేదంటే ఇంకొకటితో ఉంటావు. నీ బ్రతుకు ఇలాంటి బ్రతుకు అయినప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వటానికి నువ్వు నన్ను అంతగా ఆలోచిస్తున్నావు. నా దగ్గర ఉంది జీవజలము. అయ్యా, అయితే నాకు జీవజలం ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ సమరయ స్త్రీ ఏముందో చూసావా? సమరయ స్త్రీని ఏమన్నాడు చూసావా? నీకు నేను జీవజలం ఇవ్వాలి అంటే నీవు నీ భర్తను తీసుకొచ్చుకో. అయ్యా, నువ్వు చెప్పావు కదా నాకు భర్తలు 5 ఉన్నారు, 6వాడు కూడా నీవాడు కాదు అని చెప్పావు. అలాంటప్పుడు నేను ఎవరిని తీసుకొస్తే, అయినా భర్తతో పని ఏముంది? యేసుక్రీస్తు వారికి భర్త పని ఏముంది? అది వచ్చింది, సమరయ స్త్రీ వచ్చింది. ఆమె అడిగింది దాహానికి నీళ్ళు ఇస్తే ఆమెకి ఇవ్వాలి. ఆమె బిందె తెచ్చుకుంది కాబట్టి ఆ బిందెలో నీళ్ళు ఇవ్వాలి. భర్తతో ఏం పని దేవుడికి? ఆ రకంగా అడిగినప్పుడు, అయ్యా నా జీవితం అంతా నీకు తెలుసు, అలాంటప్పుడు నేను నిన్ను ఉద్దేశించి అడగటానికి, అప్పుడు శిష్యులనే బయటికి భోజనానికి పంపించినప్పుడు శిష్యులందరూ తిరిగి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని అంటున్నాడు, అయ్యా భోజనం తీసుకొచ్చేవారండి అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నాకు భోజనం వద్దు, నేను ఎక్కువగా భోజనం చేశాను, తృప్తిగా ఉన్నది, ఇప్పుడు నాకు భోజనం వద్దని చెప్పారు. అలాంటప్పుడు ఈ సమరయ స్త్రీకి క్రీస్తు వారికి పరిచర్య జరుగుతూ ఉన్నది. ఏంటి? మామూలుగా రక్షణ విషయమై మాట్లాడుకుంటున్నారు. అమ్మా, నువ్వు ఈ రకంగా పాపం చేస్తున్నావు కాబట్టి నీ పాపాలు క్షమించబడాలి అంటే ఏం చేయాలో చెప్పయ్యా అని అడుగు. లేదమ్మా, నువ్వు పాపాలు చేస్తున్నావు, పాపంలో జీవిస్తున్నావు, నీ బ్రతుకంతా అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నీవు మారేవని తెలిసి ఊరి మీదకి పరిగెత్తుకుంటా వెళ్ళి, అయ్యా బావి దగ్గర ఫలానా దైవజనుడు ఉన్నాడు, మిమ్మల్ని అందరిని రమ్మన్నారు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇక మంచి సిరి కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. అట్లాంటప్పుడు ఆమె రావటానికి ఎవరు ఒప్పుకుంటారు? అయినా సరే ఆమె ధైర్యం చేసి వెళ్ళిందనమాట. వెళ్ళి శిష్యులు ఆ జనాంగ అందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆ సమరయ స్త్రీ అంటుంది, 21 వచ్చిన అప్పుడు అంటున్నారు, చూడండి అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చూడండి, ఇప్పుడు ఈ విషయంలో కూడా సమరయ స్త్రీ విషయంలో కూడా ఆమె మరి అంత పాపాత్మురాలు, అంత దౌర్భాగ్యురాలు, ఆ స్థితిలో కూడా క్రీస్తు గారు ఆమెనేమని పిలుస్తున్నాడు? అమ్మా. అప్పుడు ఆమె పేగు మెలిపెట్టాయిన, అయ్యో నేను ఇంత పాపం చేసి ఇంత ఇది ఉన్నప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తున్నాడే, ఇంకా ఆమె జీవితంలో పాపం చేసిద్దండి?
నిజంగా ఆ జీవితంలో పాపం చేసిద్దా? అదే మనం అయితే రక్షణ తీసుకున్నా, రక్తం తాగినా, శరీరం తిన్నా, మన పాపాలు మాత్రం ఫుల్గా చేస్తాం. బల్ల ఆరాధన వచ్చేటప్పటికి చక్కగా తల స్నానం చేస్తాం, వస్తాం, బల్లలో పాల్గొంటాం. ఆ స్త్రీ అట్ట అనుకాల. అందుకు చెప్తున్నాడు, అమ్మా ఇప్పుడు 3.5 సంవత్సరాలు క్రీస్తు సేవలు, ఇద్దరు వాళ్ళు మరి అన్ని జాతి స్త్రీలు, ఒకటి సమరయ స్త్రీ, రెండోది కానాను స్త్రీ, మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళగా తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారితో బోధించుచుండిరి. క్రీస్తు పరిసయ్యులను వ్యభిచారులను పట్టబడిన వారు ఒక స్త్రీని తోడుకొని వచ్చారు. చూడండి, ఇప్పుడు కనాను స్త్రీ క్రీస్తు వారి దగ్గరికి వచ్చింది, సమరయ స్త్రీ దగ్గరికి క్రీస్తు వారు వెళ్ళారు. ఇప్పుడు ఈ వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? దేవుణ్ణి దూషించడానికి. దేవుడికి అది ఇది మాదిరిగా, ఆయన్ని ఒక మాదిరిగా చూపించడానికి వెళ్ళింది. ఆయన వెళ్ళలేదు, ఆమె రాలేదు. ఈ పట్టుబడ్డ స్త్రీ, ఆమె వ్యభిచారంలో ఉన్నప్పుడు పట్టుబడ్డ స్త్రీ డైరెక్ట్గా పట్టుకున్నారు. పాపంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా పట్టుకున్నప్పుడు వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అట్లా ఈ చంపటానికి ఈ జనాలందరూ, ఈ మనుషులందరూ ఆమెను యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న చోటుకి తీసుకెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఉన్న చోటుకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చెబుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టుబడెను. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుందయ్యా, ఈ స్త్రీ పట్టుబడింది, ఈవని ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాలి, ఈ మనుషుల్లో ఉండటానికి వీల్లేదు కదా అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడకుండా తను తల వంచుకుని అదే విధంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఈమెను మాత్రం వాళ్ళు ఏమి చేయలేము. బోధకుడిని చెప్తున్నాడు, ఈ స్త్రీ వ్యభిచారం చేయక పట్టుబడింది కదా, అటు వారు రాళ్లతో చంపవలనని ధర్మశాస్త్రము మోషే మనకు ఆజ్ఞాపించను కదా. మోషే మనకు ఆజ్ఞాపించాడు, మరి నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి కదయ్యా, నువ్వు నడవపోతే మరి ఎట్లాగో అని చెప్పేసి అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు వినండి, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే ఆ మీద రాయి విసరండి. మీలో పాపం చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మీద రాయి విసరండి. విసరలేదండి, అందరూ మౌనంగా తలలు ఉంచుకుని ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. క్రీస్తు వారు కొన్ని నిమిషాలాగా చూసినప్పుడు ఆమె నిలబడి ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ రాయిల్ని వేయకుండా వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఏమైనా అనుకోవచ్చు కదా, ఓహో వీళ్ళు నా అంటు వాళ్ళే కావాలి. యేసుక్రీస్తు వారు రాయి వేయమన్నప్పుడు నా మీద ఎవరు రాయిలు వేయలేదు, వీళ్ళు కూడా నాలాంటి వాడు. నేను చూసినప్పుడు నేను పట్టుబడ్డాను, వాళ్ళు చూడక పాపాత్ములు. నేను చూసి పాపం చేశాను, వాళ్ళు చూడక పాపాత్ములు. కాబట్టి వాళ్ళు పాపాత్ములే కాబట్టి నా మీద రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అప్పుడు క్రీస్తు వారు అంటున్నారు, 10వ వచనం చదవమ్మా. 10వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు చూడండి. వాళ్ళు రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ఆమె తప్పించుకోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను ఇక్కడ ఎందుకోవాలి, నాకు ఇంకేం అవసరం. వాళ్ళేమో పాపం చేయకుండా పట్టుబడ్డారు, నేను పాపం చేసి తప్పిపడ్డా. అట్లాంటప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఏముంది, నేను కూడా వెళ్ళిపోతే బాగుండు కదా అని ఆ మనసులోకి రాలా మాట. సరే వాళ్ళు నన్ను ఏమి చేయలేదు, సరే ఈయన చేయటానికి, క్రీస్తు చేయటానికి ఆయనకు అర్హత ఉన్నది. ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయగలడో అప్పుడు చూసి నేను చేస్తానని చెప్పేసి అప్పుడు క్రీస్తు వారు తల ఎత్తి చూసి
ఏమ్మా నిన్ను ఎవరైనా చేయలేదని అంటే, ఎవరు చేయలేదయ్యా, ఏం చేయలేదని చెప్పారు. అప్పుడు యేసు తల ఎత్తి చూసి, అమ్మా చూడు, అమ్మా అనే ప్రధానికి చూడు అమ్మా. అదే మనం పాపాత్ములు అయితే ఎవరన్నా కొంచెం పాపం చేస్తే వాళ్ళని అక్కడ చూడంగానే మనం చాలా ఇసుకుంటాం, వీళ్ళ ఎట్టంటి వాళ్ళ అట్టంటి వాళ్ళ అని. చూడు మరి ఆయన పాపము చేసి కూడా, ఆమె పాపం చేసి కూడా పాపం నుంచి విడుదల చేయలేదు అంటే, పాపం నుంచి ఆమెకి శిక్ష విధించలేదు అంటే, అమ్మా అమ్మా అన్నప్పుడు ఆమె మనస్సు పిండేసింది. అరే నేను ఎంత పాపాత్మురాల్ని, నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడా ఏంటి, ఎందుకు నన్ను అమ్మ అని పిలిచాడు అని చెప్పేసి ఆమె చాలా సంతోషపడింది, చాలా ఆనందపడింది. సంతోషంతో ఆనందంతో ఆమె ఏమి మాట్లాడాలో తెలియలా. అప్పుడు క్రీస్తు వారే అంటున్నారు, అమ్మా ఇక నుండైనా నువ్వు పాపము చేయక జీవించుము. అప్పుడు ముగ్గురు, కానాను స్త్రీ, సమరయ స్త్రీ, వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీ, ఈ ముగ్గురిని కూడా అమ్మ అని పిలిచాడు. ఇంకొక ఆమె ఉందామా, మగ్దలేని మరియా 40 దెయ్యాలు బట్టి ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంటే క్రీస్తు వారు ఆ దయ్యాలు పట్టిన ఆమెని వదిలించి ఏం చేశారంటే, ఆమె ఒక ఆమె అంటుంది అన్నమాట అమ్మని. యోహాను సువార్త 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుతూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు దేవుని దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును చూచిండుట కనబడెను. అప్పుడు చూడండి అమ్మా, మగ్దలేని మరి వచ్చింది. ఫస్ట్గా దేవుణ్ణి చూడటానికి ఆయన సమాధిలో నుంచి లేచినప్పుడు మొదటగా దేవుణ్ణి చూసింది ఎవరు? మగ్దలేని మరియా. ఆ మగ్దలేని మరియతో పాటు తల్లి అయిన మరియ కూడా ఉంది. మరి తల్లి మరియ ఎందుకు పట్టించుకోలేదు? ఆ తల్లి మరియ ఎందుకు ఊరికే బిడ్డ అని ప్రేమాప్యాలతో ఉంది, కానీ మగ్దలేని మరియా అంత ప్రేమ ఆ తల్లికి కనపడలా. మగ్దలేని మరియా 33.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఆయన సేవలో ఉన్నప్పుడు ఈవిడ ఆయనకు అన్ని పరిచర్యలు చేసేదంట. ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయేదంట. ఆయన ఏది చేస్తే అది చేసేదంట. కానీ తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమ మగ్దలేని మరియా క్రీస్తు వారి మీద పెంచుకుంది. ఈ మగ్దలేని మరియా ఏడుస్తూ ఉందంట. ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది, ఆ చుట్టూ తిరిగి ఏడుస్తుంది. క్రీస్తు వారు లేచారు, కానీ క్రీస్తు వారే అని తను గమనించలా. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? 15వ వచనం. యేసు అమ్మా ఎందుకు చూడండి, మగ్దలేని మరియా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు తోటమాలి అనుకున్నాను నాయన, ఈ యేసుక్రీస్తు వారి శవాన్ని మీరు ఎందుకు తీసుకెళ్ళారు, మీరు ఎక్కడ పెట్టారో అది నాకు ఇస్తే నేను తీసుకొచ్చుకుని ఏం చేసింది? అప్పుడు చచ్చిపోయినప్పుడు అంటే ఇప్పుడు మనకి చచ్చిపోయిన మనిషి కనపడు కాబట్టి ఏడుస్తూ ఉంటాము. ఏమి ఎందుకు ఏడుస్తుంది? ఆయన లేచాడు అనుకోట్లా, ఎవరో దొంగిలించారు, నా ప్రభు శరీరం ఎవరో దొంగిలించారని చెప్పేసి ఆమె బాధపడి ఏడుస్తూ ఉందంట. అప్పుడు అడుగుతున్నాడు క్రీస్తు వారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆ మాట గుర్తుపట్టకుండా తను ఏం చేస్తుందో చూసారా అని ఆమెను అడుగ్గా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఇన్ను మోసుకొని పోయి ఎక్కడ పెట్టావు? ఆయన ఎక్కడ ఉంచితువో నాకు చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోయేదను అని చెప్పాను. నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పయ్యా, నేను ఎత్తుకొని. వెనకటి రోజుల్లో అయితే ఏదో ద్రావకం పెట్టి ఆ శవాన్ని ఆ ద్రావకంలో ఉంచి కొన్ని సంవత్సరాలు చక్కగా చూసుకుంటూ ఆనందించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమి లేవుగా, ఎప్పుడు తెస్తే అప్పుడు తీసుకెళ్ళి బయట పారేస్తున్నారు. ఆమె అడుగుతుంది, అయ్యా దేహాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు నాకు చెప్పయ్యా, నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్తుండే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూసావా? అమ్మ అన్న మనిషి మరియా,
మరియా అన్నప్పుడు ఏమైందంటే, అరే మగ్దలేని మరియే, నా దగ్గర జీవించిన మరియే ఏంటి నన్ను గుర్తుపెట్టకుండా ఎందుకుందండి. అప్పుడు చెబుతుంది, అయ్యా నువ్వు అమ్మ అన్నప్పుడు నేను గుర్తులేదయ్యా, నిన్ను గుర్తించలేకపోయానయ్యా, మరియా అని పిలిచావు. ఎప్పుడైతే పిలిచావో అప్పుడు నేను నిన్ను మగ్దలేని మరియా తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించేదంట మగ్దలేని మరియా. అందువల్ల ఆ తల్లిని దగ్గరికి తీసుకొని తండ్రి ఉండాలి. ఇప్పుడు మనం తల్లిదండ్రులను చూడాలి అంటే పాపం ఎంత అవస్థపడిపోతున్నామో చూడు. యేసుక్రీస్తు వారు కానాను స్త్రీని, సమరయ స్త్రీని, పాపంతో పట్టబడిన స్త్రీని, ఈ స్త్రీల్లో కూడా అమ్మా అమ్మ అనే కేక ఎంత మధురమైన మాట. ఒక్కసారి ఆలోచించండి. మనము అమ్మలమే. పిల్లలు ఏదన్నా ఒక్క తప్పు చేశారనుకో అని చెత్త బాధ వదిలిపెడతాం. ఈనాడు తల్లిదండ్రులు పిల్లలు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లులకి వాళ్ళకి 4,000 పెన్షన్ వస్తున్నా, 6,000 పెన్షన్ వస్తున్నా, పాపం బిడ్డలు ఆరగిస్తున్నారే కానీ వాళ్ళకి ముద్ద పెట్టాలా, వాళ్ళకి ముద్ద పెట్టాల. వాళ్ళు ఎన్నో హింసల పాలు చేస్తున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. అయినా సరే ఈ తండ్రి చూడు అంత పాపం చేసిన వాళ్ళని అమ్మా అని సంబోధిస్తున్నాడు, అమ్మ అనే సంబోధిస్తున్నాడు. మనం తల్లులుగాను తల్లికే ఎక్కువ అర్హత ఉంటుంది బిడ్డల మీద. తండ్రి సంపాదించి పెట్టేవాడే, తల్లి అన్నీ చెయ్యాలి, ఆ బిడ్డకి అన్నీ చెయ్యాలి. గర్భిణితో మొదలుకొని శిశువు పుట్టే వరకు, పుట్టిన కాడ నుంచి తనకు వయస్సు వచ్చే వరకు కూడా అన్నీ మనం చేయాలి. కానీ తండ్రిది ఉంటుంది, కానీ తండ్రి ఊరికి తెచ్చిపెట్టేవాడు. తల్లి మాత్రం అన్ని సమృద్ధిగా బిడ్డల్ని పోషించుకునే బిడ్డ. ఆ విధముగా క్రీస్తు వారు ఈ సిలువలో ఈ నలుగురిని అమ్మ అని పిలిచాడు. అమ్మ పదానికి ఎంత మాధుర్యం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా తన తల్లిదండ్రుల యందు భయము భక్తి కలిగి ఆ బిడ్డలను ఏ విధముగా దారిలోకి తెచ్చుకోవాలో ఆ విధముగా ఉండమని క్రీస్తు నామంలో ఈ అడిగి వేడుకుంటున్నాం తండ్రి.